అన్నట్ల ఆర్టికల్ ఉందన్నమాట. అసలు G7 అంటే ఏంటి అని చూద్దాము. G7 ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ 7 అండి. ఇది 7 మెంబర్స్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ ఫోరం అనమాట ఆఫ్ అడ్వాన్స్డ్ డెమోక్రసీస్. కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. అడ్వాన్స్ డెమోక్రసీ ఉన్నారు దీంట్లో. ఎవరెవరు ఉన్నారు అంటే నెంబర్ 1 కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్ఏ. 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ప్లస్ ద EU. లాస్ట్లో EU కూడా ఉందన్నమాట. 7+1 అని అనుకోవద్దు. జనరల్గా గ్రూప్ ఆఫ్ 7 అంటే 7 మెంబర్స్ ఉంటారు. ప్లస్ EUని కూడా, EU అంటే ఒక యూరోపియన్ యూనియన్ కదా మొత్తము, ప్లస్ అది కూడా కలిసి ఉందన్నమాట. ఓకే, ఒరిజినేటెడ్ ఇన్ 1975లో ఒరిజినేట్ అయింది యాజ్ ద గ్రూప్ ఆఫ్ 6. ఫస్ట్ వీళ్ళు 6గా ఉండేవాళ్ళు. ఇన్ రెస్పాన్స్ టు ద, దేన్ని బేస్ చేసుకుని ఒరిజినేట్ అయిందంటే ఎకనామిక్ క్రైసిస్ లైక్ ద 1973 ఆయిల్ షాక్ అండ్ ఎక్స్పాండెడ్ టు G7 ఇన్ 1976 అనమాట. 1976లో కెనడాస్ ఎంట్రీతో G7 అయిపోయింది ఇది. ఓకే, 75లో 6 ఉండేవాళ్ళు, కెనడా 76లో జాయిన్ అయింది. సింపుల్. నెక్స్ట్, కోఆర్డినేటెడ్ ఫస్ట్ ఆన్ ఎకనామిక్ స్టెబిలిటీ. స్టార్టింగ్లో ఎకనామిక్ స్టెబిలిటీ అనుకున్నారు. తర్వాత సెక్యూరిటీ, టెక్నాలజీ, డెవలప్మెంట్, ఇలా అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారనమాట జనరల్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి ఏమైనా పర్మనెంట్ సెక్రటేరియట్ ఉందా అంటే లేదు. ఇట్ హ్యాస్ నో పర్మనెంట్ సెక్రటేరియట్, రిలయింగ్ ఆన్ రొటేటింగ్ ప్రెసిడెన్సీస్ అనమాట. రొటేషనల్గా ఉంటుంది. ఒకసారి కెనడా, ఒకసారి యుఎస్, ఒకసారి యూకే, అట్లా రొటేషనల్ ప్రెసిడెన్సీ ఉంటుంది. ఓకే, G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? కెనడాలో. ఈ గ్రూప్ 1 కోసం, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కోసం ఇలాంటి కీవర్డ్స్ గ్రూప్ 2 కోసం ఇంపార్టెంట్. కెనడాలో పేరు కెనానాస్కిస్ అనమాట. అంతే. కీ థీమ్స్ ఏమి 2025లో ఏం డిస్కస్ చేసుకున్నారు అంటే, కెనడా అండర్ పిఎం మార్క్, ఎవరున్నారు అంటే పిఎం మార్క్ కార్నీస్ ప్రెసిడెన్సీలో 3 ప్రయారిటీస్ చేసుకున్నారు వీళ్ళు. ఏమేమి 3 ప్రయారిటీస్ అంటే, ప్రొటెక్టింగ్ అవర్ కమ్యూనిటీస్ అరౌండ్ ద వరల్డ్, నెక్స్ట్ బిల్డింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ యాక్సలరేటింగ్ డిజిటల్ ట్రాన్సిషన్, నెక్స్ట్ సెక్యూరింగ్ పార్ట్నర్షిప్స్ ఆఫ్ ద ఫ్యూచర్. ఈ 3 ప్రయారిటీస్ పెట్టుకున్నారనమాట దీంట్లో. ఈ 3 ప్రయారిటీస్ మీద యూపీఎస్సీ ఈ లైనింగ్లో క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఓకే, మొబైలైజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, క్వాంటమ్ టెక్నాలజీ, పీస్ అండ్ సెక్యూరిటీ అన్ని ఒకసారి చూసుకోండి. సరేనా? నెక్స్ట్, అడిషనల్ ఎజెండా ఇంక్లూడెడ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. నెక్స్ట్, ఇంకా ఒక అడిషనల్ ఎజెండా పెట్టుకున్నారు. ఏంటి అంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఉక్రెయిన్లో వార్ని ఆపాలి అనే దాన్ని పెట్టుకున్నారు టార్గెట్. మిడిల్ ఈస్ట్లో కూడా ఉన్న టెన్షన్స్ని తగ్గియాలి అని. ట్రేడ్ ఫేర్నెస్ ఉండాలి. ఎంగేజ్మెంట్ విత్ ఇన్వైటీస్ ఫ్రమ్ గ్లోబల్ సౌత్ అనమాట. గ్లోబల్ సౌత్ అంటే ఎవరు? మనం ఇండియా. ఇట్లా గ్లోబల్ సౌత్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి అని చెప్పి కూడా అడిషనల్గా టార్గెట్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్, ప్రిలిమ్స్ MCQ దీని మీద ఏం అడగొచ్చు? విత్ రెఫరెన్స్ టు ద G7 సమ్మిట్ 2025 hosted by Canada, which of the following were its main priorities as outlined by the President Carney? ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు? కార్నీ. చిన్న ఎగ్జామ్స్ కోసం. ఓకేనా? నెక్స్ట్, బిల్డింగ్ AI అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్స్. నెంబర్ 1 స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, స్ట్రెంథనింగ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ క్రిటికల్ మినరల్ సప్లై.